ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా మిలిటెంట్లు రంగంలోకి దిగడంతో ఇజ్రాయెల్ మరింత దూకుడు పెంచింది. దక్షిణ లెబనాన్లోకి సైన్యాన్ని పంపింది. ఒకవైపు వైమానిక దాడులు చేస్తూనే మరోవైపు భూతల పోరుకు సిద్ధమైంది. మరోవైపు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మోహరించిన సైన్యాన్ని అక్కడి నుంచి తరలిస్తున్నామని లెబనాన్ ప్రభుత్వం వెల్లడించినట్లు నేషనల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అమెరికా లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. స్వల్పంగా భవనం దెబ్బతింది. ఇప్పటికే కువైట్ ఎంబసీపై ఇరాన్ దాడులు చేసింది. దాడుల నేపథ్యంలో సౌదీ, కువైట్లలోని ఎంబసీలను అమెరికా మూసివేసింది. ఇజ్రాయెల్లోని రమాత్ డేవిడ్ వైమానిక స్థావరంపై హెజ్బొల్లా మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశాయి. ఖతారు ఎనర్జీకి చెందిన 2 కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని తమ డేటా సెంటర్లపై డ్రోన్ల దాడులు జరిపాయని అమెజాన్ వెల్లడించింది. బహ్రెయిన్లోని డేటా సెంటర్పై దాడి జరిగిందని వెల్లడించింది. బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగిందని ఒమాన్ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. పశ్చిమాసియాలో బాగా స్థాయికి చేరుకుంటున్నాయి. అదేవిధంగా అధ్యక్ష భవనంలోకి అన్ని కేంద్రాలపైన కూడా సుప్రీం లీడర్లు ఆ ఎన్నికల కార్యాలయం అదేవిధంగా భారీ పేరుతో హైదరాబాద్ నగరం కూడా చూసుకుంటే ఇజ్రాయెల్ సైన్యం ఆ లొకాషన్లోకి ప్రవేశించి భూతల దాడులు కూడా ప్రారంభించినట్లు అయితే ఇరాన్ మద్దతుగా రంగంలోకి దిగినటువంటి లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు కూడా కొనసాగుతున్నాయి. అయితే తక్షణ లెబానన్ ప్రాంతంలో తీవ్ర పోరాటం జరుగుతున్నట్లుగా అఫ్ఘాన్ కూడా కారణంగా ప్రాణాంతరం ఇరాన్లో 780 మంది 52 మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అయితే ఆర్మూర్ జనపదంలో ఇరాన్ దాడి అమెరికాకు చెందినటువంటి 6 సైనికులు 18 మంది రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.